బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు రావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా FEO సంస్థను చేర్చారు. ఇక 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్ కోసం విదేశీ సంస్థకు అక్రమంగా డబ్బులు చెల్లించారనే ఆరోపణ వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్ను కూడా ఒకసారి విచారించింది. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జూలై 31వ తేదీన ఏసీబీ కోర్టులో వీరు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా మరొకసారి అంటే ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించారని కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత హెచ్ఎండిఏ ఖాతా నుంచి కూడా సుమారుగా 55 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన రూపాయలను అటు FEO సంస్థకు బదిలీ చేసినట్టుగా ఏసీబీ గుర్తించి అందుకు సంబంధించిన కీలక వివరాలను కూడా తాజాగా అందుకు సంబంధించిన అభియోగ పత్రాల్లో కూడా పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి కేటీఆర్, అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ రెడ్డితో పాటు FEO సంబంధించిన కూడా ఒకసారి ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ ముగ్గురికి జూలై 31వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నట్లుగా మనమైతే చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.